మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను కావ్య. సో రైట్, మనం చూస్తున్నాం. సో మనం ప్రతి బస్ స్టాప్లో ఇది జరుగుతున్న సంఘటనే. ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో అది చాలా మహిళలకి చాలా ఆనందాన్ని వ్యక్తం చేసిందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా బాగుంది. చాలామంది డైలీ ఆఫీస్కి వెళ్ళే మహిళలకి సంబంధించి కానీ డైలీ కాలేజ్కి వెళ్ళే మహిళలకు సంబంధించి వీళ్ళకైతే ఒక రకంగా ఆ పథకం అయితే బాగుంది. నెక్స్ట్ ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా ఒకసారి ఒక రకంగా ఆలోచించాలి మనం. సో వాళ్ళు నిన్న ప్రజాభవన్ దగ్గర కూడా రావడం జరిగింది. మేడం మా పరిస్థితి ఏంది, నేను కూడా వాళ్ళ దగ్గర బయట తీసుకోవడం జరిగింది. మా పరిస్థితి ఏంది మేడం, మాకు రోజు 700-800 వస్తున్నాయి, ఇప్పుడు 200-300 కూడా రావట్లేదు అని చెప్పేసి అయితే వాళ్ళు వ్యక్తం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా అటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వారికి సంబంధించిన ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రతిపక్ష నేతలు కూడా మాట్లాడడం జరుగుతుంది. సో నేను ఏం కావాలని చెప్పేసి కూడా వాళ్ళని అడగడం జరిగింది. సో వాళ్ళైతే మాకు నెలకు ఒక 10,000 రూపాయలు మాకు కావాలి మేడం అని అయితే వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. సో ఆర్టీసీ బస్సుల విషయానికి వస్తే అటు మహిళలకి సంబంధించి కొన్ని బస్సులు దాదాపు చాలా బస్సులు అయితే మేడారం జాతర నడుస్తుంది కాబట్టి దాదాపు కొన్ని బస్సులు అయితే అక్కడ వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అటు ఆర్టీసీ మనం బస్ స్టాప్లో చూస్తుంటే మహిళలకి సంబంధించి ఒకప్పుడు జెంట్స్ మొత్తం అటు ఇంకా మనం చూసుకోవచ్చు, కాలేజ్ స్టూడెంట్స్కి సంబంధించి కానీ జెంట్స్కి సంబంధించి మొత్తం కింది వరకు ఫుట్పాత్ వరకు వాళ్ళు రావడం జరుగుతుంది. ఇప్పుడు మహిళలు కూడా అదే రకంగా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఫ్రీ బస్ అనే ఒక్క రీజన్తో ఒక రకంగా పథకం మంచిదే. నేను పథకాన్ని ఏ రకంగా దాని గురించి మాట్లాడట్లేదు. సో చాలా రకంగా అది పేద ప్రజలకి చాలా మంచి బెస్ట్ పథకమే. అది చాలామంది మహిళలకి యూజ్ అవుతుంది కాబట్టి నేను దాని గురించి ఏం మాట్లాడట్లేదు. సో ఇప్పుడు జరిగే పరిణామం ఏంటి అంటే అటు మహిళలు కూడా ఎక్కుతున్నారు. అటు మనం బస్సు చూడవచ్చు. నేను ఒక వీడియో అయితే చూపిస్తాను. వీడియో చూపించిన తర్వాత దాని గురించి మాట్లాడతా. సో వీడియో చూడండి. సో ఇక్కడ వరకు ఆ బస్సు. సో వీళ్ళకి ఏమైనా అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? సో వాళ్ళు చిన్న చిన్న పిల్లలే కావచ్చు, స్కూల్ స్టూడెంట్స్ అండి, స్కూల్ స్టూడెంట్స్ ఎక్కుతున్నారు బస్సెస్ బ్యాగులు వేసుకొని. సో వీళ్ళకి ఏమైనా అయితే ఏంది పరిస్థితి? అటు కండక్టర్ చూడండి ఎంత బాధపడుతున్నాడో కండక్టర్. సో వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారు ఏంది అని చెప్పేసి ఒకసారి ఆలోచించాలి. సో ఏమన్నా అయితే వీళ్ళనే అంటారు, ఖచ్చితంగా కండక్టర్ని డ్రైవర్నే అంటారు, మీరు ఏం చేస్తారు అయ్యా అని చెప్పేసి. సో సిటిజన్స్ కూడా ఒకసారి ఆలోచించాలి. సో బస్సులు లేకపోతే కొంచెం సేపు ఆగండి, తొందరగా పడి మీ ప్రాణాలను కోల్పోకండి అని చెప్పేసి నేను వ్యక్తం చేస్తున్నాను. దీనికి సంబంధించి మనం కాంగ్రెస్ పార్టీ లీడర్ ఉదయకాంత్ గారిని అయితే లైన్లోకి తీసుకుందాం, వారితో మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకంటే దీనికి సంబంధించి ఒకసారి గవర్నమెంట్ కూడా ఒకసారి ఆలోచించాలి. అటు బస్సులను పెంచుతారా లేదంటే మొన్ననే కూడా కొన్ని బస్సులను కూడా అటు పొన్నం ప్రభాకర్ గారు రిలీజ్ చేయడం జరిగింది, అటు ఐమాక్స్ దగ్గర కూడా దానికి సంబంధించి. సో దీనికి సంబంధించి కూడా అటు పొన్నం ప్రభాకర్ కూడా కొత్త బస్సులను తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అడ్వకేట్ ఉదయకాంత్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరింత తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం కావ్య, కాంపల్లి ఉదయకాంతమ్మ. సార్ ఎలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా, చెప్పండి కావ్య. సార్ ఏం లేదు సార్, నాకు నార్మల్గా మనం చూస్తున్నాం అటు మహాలక్ష్మి పథకం తీసుకొచ్చినాక లేడీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది మన ఫ్రీ బస్సు కర్ణాటకలో, ఇక్కడ కూడా. అవునమ్మా. సో చాలా మంచిగా యూజ్ అవుతుంది. దీనికి సంబంధించి అటు బస్సులు ఒకటి కొన్ని మేడారం వెళ్ళిపోయినాయి, మేడారం జాతర కాబట్టి. సో ఇక్కడ ఆర్టీసీ బస్సుకి సంబంధించి మొత్తం మహిళలు ఫుట్పాత్ వరకు రావడం, దీనికి సంబంధించి మీరు వీడియో కూడా చూసిండొచ్చు. కండక్టర్ చాలా బాధపడుతున్నాడు, ఎవరిది మేడం రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి. దీనికి సంబంధించి ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సిటిజన్స్కి? ఒకటి, ఇప్పుడు ఏదైతే మేడారం జాతర జరుగుతుందో ఈ చారిత్రాత్మక కార్యక్రమం ఇది. మనందరం కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని ఆచరిస్తా ఉన్నారు. అండ్ ఎవ్రీ 2 years ఒకసారి ఈ జాతర వస్తుంది. దానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఏ ఒక్కరికి కూడా అసౌకర్యాలు కలగద్దని చెప్పేసి అహర్నిశలు ఆయన కృషి చేసుకుంటూ ప్రతి మినిట్ ఆయన పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. అండ్ ఇది ఒక కార్యక్రమం విజయవంతం జరుగుతూ ఉన్నది. సో ఎప్పుడైతే ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలింపబడుతున్నారో వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు చేయడం ఈ రోజు ప్రభుత్వం తీసుకున్న ఒక బాధ్యత. అది ప్రభుత్వ బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఏ అయితే ఆర్టీసీ బస్సులు ఉన్నాయో ఆర్టీసీ బస్సులన్నీ కూడా మేడారం వైపు తరలించడం జరుగుతున్నది. ఇంతే కాకుండా కూడా ప్రైవేట్ సర్వీస్ ఏజెన్సీస్ ఏవైతున్నాయో వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసేసి అటువైపు కూడా బస్సులు వేయడం, ఇవన్నీ కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. అంటే ఈ యొక్క జాతరను విజయవంతం చేయాలి. ఇది ఒక తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క సెంటిమెంట్ ను, ఇమోషన్ ను కలిగి ఉన్న కార్యక్రమం కాబట్టి ప్రభుత్వం కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సాధించేసి బస్సులైనట్టు మరలించడం జరుగుతుంది. సో మీరు అడిగినట్లుగా ఇప్పుడు ఏదైతే మన లోకల్
సిటీ వ్యాప్తంగా కానీ లేకపోతే మిగతా ప్రాంతాలకు పబ్లిక్ తరలించే పరిస్థితులలో కొందరికి అంతరాయం కలుగుతా ఉన్నది, ఇబ్బంది కలుగుతా ఉన్నది. కాకపోతే నేను అంటే ఒక కాంగ్రెస్ పార్టీ అంటే అధికార పార్టీ నాయకుడిగా నేను ప్రజలను కోరేది ఏంటంటే కొంచెం సమన్వయం పాటించాలి. ఇది ఎప్పటికి ఉండేది కాదు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ఇస్తా ఉన్నది. దాని అందరినీ కూడా మనం హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒక 4 రోజులు 2 రోజులు 3 రోజులు కష్టమైనంత మాత్రాన ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం ఇది ఏదంటే ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర తప్ప మరొకటి కాదని చెప్పేసి మనం అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. అరాకొరో అక్కడో ఇక్కడ కొంచెం కష్టమవుతుంది కావచ్చు, ఈ ఫుడ్ బోర్డు మీద కానీ లేదంటే కనుక బస్సులు ప్రయాణం చేస్తున్నప్పుడు బస్సులన్నీ కూడా ఓవర్లోడ్ అయినప్పటికీ వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఇది కేవలం ఇది కొద్ది రోజులు ఒక 4-5 రోజులు మట్టుకే ఉంటది. ఇదంటే అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎమోషన్ కలిగి ఉన్నదని చెప్పి నేను చెప్తున్నాను. కాబట్టి కొంచెం సమన్వయం పాటించి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సహకరించాలి. అండ్ ప్రతిపక్షం కూడా ఇటువంటి విషయాలలో ఎటువంటి రాజకీయం చేయకపోతే మంచిది అనేది నా ఒక వ్యక్తిగత అభిప్రాయం. సో ఇంకో విషయం సార్, సో మీరు అన్నది కరెక్టే, నేను కూడా దానికి హ్యాపీ. అటు మహిళలకి సంబంధించి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. యాజ్ ఎ లేడీగా నేను కూడా హ్యాపీ. ఫ్రీ బస్ విషయానికి వస్తే, అటు ఆటో డ్రైవర్ల విషయానికి వస్తే, మొన్న ప్రజాభవన్ దగ్గర కూడా రావడం జరిగింది సార్. మా పరిస్థితి నేను కూడా బయట తీసుకోవడం జరిగింది. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది మేడం. మేము రోజుకి 900-800 సంపాదించే వాళ్ళం. ఇప్పుడు 300-400 కూడా మాకు దిక్కు లేకుండా పోతుంది. మాకు ఆత్మహత్యల దిక్కు అని చెప్పేసి వాళ్ళు వ్యక్తం జరుగుతుంది. మా పిల్లల పరిస్థితి ఏంది, మా భార్య పిల్లల పరిస్థితి ఏంది అనేసి అయితే వాళ్ళని క్వశ్చన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడడం జరిగింది, మేము తగినట్టు వాళ్ళకి చేస్తామని చెప్పేసి. సో మీరు ఏం చెప్తున్నారు సార్ కాంగ్రెస్ పార్టీ లీడర్గా? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా మీరు ఒక విషయాన్ని ఎవరు కూడా పబ్లిక్ లోకి తీసుకెళ్తలేరు. మీరు ఒకటి విషయాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే ప్రతి ఆటో డ్రైవర్ కి ఏడాదికి 12,000 రూపాయలు ప్రకటించున్నారు. ముఖ్యంగా ఇది గమనించాల్సిన అవసరం ఉన్నది. దాని తర్వాత మీరు ఒక విషయం ఏంటంటే మనకు కొన్ని విజువల్స్ కొన్ని వీడియో బైట్స్ ఏవైతే తీసుకున్నారో దాన్ని భూతద్దంలో పెట్టేసి ఈ రోజు చూపిస్తా ఉన్నారు. కానీ ముఖ్యంగా సింపుల్ ఇష్యూ కావ్య, నేనేం చెప్తాను, ఒకటి బస్సులో ట్రావెల్ చేసే వాళ్ళు కానీ ఆటోలో ట్రావెల్ చేసే దాన్ని కానీ దాని వ్యత్యాసం వేరియేషన్ చాలా ఉంటది. ఏ ఒక్కరు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్ళాలని ఒక ఇంట్లో బయలుదేరిన మహిళలు ఎవరైతే ఉన్నారో బస్సులకి ప్రయాణం చేస్తారా లేదంటే కనుక ఆటోలో ప్రయాణం చేస్తారా? బస్ ఎక్కుతారు. ఒకటి. ఇంకో విషయం నేను అడుగుతాను, ఆటోలకి ఒక అమీర్పేట నుంచి ఈ రోజు పంజగుట్టకు ఆటోలో ప్రయాణం చేయాలంటే 50 రూపాయలు అవుతుంది. అదే కనుక బస్సులో వెళ్తే కనుక 2 రూపాయల ఖర్చు, 3 రూపాయల ఖర్చు, 4 రూపాయల ఖర్చు అవుతుంది కావచ్చు. ఆ ఒక్క చిన్న ఖర్చును తగ్గించుకోవడం చెప్పి 50 రూపాయలు స్పెండ్ చేసే వ్యక్తులు ఎవరు కూడా బస్సులో ప్రయాణం చేయరు. కేవలం ఉచితంగా బస్సు ఉచితంగా ఇస్తున్నామన్న ఒక ఆలోచనతోని ఎవరు కూడా ఉచితంగా అంటే ఈ స్టేటస్ ఉన్న వాళ్ళు అంటే ఆటోలలో ప్రత్యేకించి ఆటోలో తిరిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కేవలం ఫ్రీ కదని చెప్పి బస్సులు ఎక్కరు. ఇది ఏంటంటే ఇది రాజకీయ కుట్ర తప్ప మరొకటి కాదు. ఇదంతా కూడా ఫ్రీ బస్సును ఇప్పుడు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. మహిళలకు అందరూ కూడా ఒక మంచి సదుపాయం కలిగజేసింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని స్వాగతించాల్సిన అవసరం ఉన్నది. కానీ ఆటో డ్రైవర్లకు మాకు ఏం అందుతలేదంటే దానికి దీనికి ఎటువంటి అసలు పొందనే లేదు. అండ్ ఆటోలో ప్రయాణించాలి కామన్ సెన్స్, మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్. ఇది ఎంత తెలియలేని వాళ్ళు లేదంటే కనుక ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్టులు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా విజన్స్ ఏవైతే ఇప్పుడు కనబడుతున్నాయి ఇవన్నీ కూడా కేవలం కొన్ని అక్కడో ఇక్కడో అరొకరో ఏవైతే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అంటే ఆటో డ్రైవర్లకు ఏదో జరిగిపోతుంది, నష్టం జరిగిపోతుంది అని చెప్పి వాళ్ళకు భావన వ్యక్తం చేస్తా ఉన్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఆటోలో ప్రయాణించే వాళ్ళు ఎవరు కూడా అంటే బస్ టికెట్ కి ఆటో ఛార్జెస్ కు సుమారుగా 10 times డిఫరెన్స్ ఉంటది. మీకు అర్థమై ఉంటది కాబట్టి మీరు ఒక మీడియా ఛానల్ నడుతున్నా మీరు ఖచ్చితంగా తిరిగి ఉంటారు. సింపుల్ ఎగ్జాంపుల్, ఒక చోటు నుంచి ఇంకో చోటు ఆటో ప్రయాణం చేయాలంటే 50 రూపాయలు అయితే అదే బస్కి అయితే 5 రూపాయలు అవుతుంది. ఈ కేవలం బస్సు ఈ 5 రూపాయలు ఫ్రీ అన్న ఆలోచన ఉన్న వాళ్ళు 50 రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళు ఎవరు కూడా 5 రూపాయల స్టేటస్ ఒక క్యాల్కులేషన్స్ మిగుల్చాయని చెప్పి ఎవరు వెళ్ళారు కదమ్మా. సో ఇవన్నిటిని కూడా ఈ కొనలు కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. సో అది ఏ రకంగా వాళ్ళకి ఇంపాక్ట్ కాదు. అండ్ ప్రభుత్వం కూడా ఆటో డ్రైవర్లకు అందరికీ అన్ని రకాలుగా సహకరిస్తూ ఉంది. సార్ ఇంకో విషయం సార్, మీరు అన్నది కూడా కరెక్టే. సో అటు బస్ విషయానికి వస్తే కండక్టర్ చాలా బాధపడుతున్నారు, లేడీస్ని మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి. సో ఎవరికైనా ఏమైనా అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? యాజ్ ఏ లీడర్గా మీరు సిటిజన్స్కి ఏం సలహా ఇస్తున్నారు దీనికి సంబంధించి? మీరు ఒకటే, ఈ రోజు ఏదైతే వీడియో వైరల్ అయిందో వాట్సాప్లలో ఫేస్బుక్లలో నేను చూస్తున్నాను. ఒక డ్రైవర్ బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు ఏంటంటే ఒకవేళ ఏదైనా ప్రమాదశాత్తు వాళ్ళ ప్రాణాలు కోల్పోయినా లేదంటే ఏదైనా యాక్సిడెంట్స్ అయినా కూడా ఇప్పుడున్న పరిస్థితులు చూస్తా అంటే 10 లక్షల రూపాయలు జరిమానా లేదంటే కనుక జీవిత ఖైదు లేకపోతే 10 ఏళ్ళు జైలు శిక్ష లేకపోతే 7 లక్షల రూపాయలు జరిమానా అని చెప్పి మాట్లాడుకొచ్చినాడు. ఒకవేళ నిర్లక్ష్యము వల్ల జరిగేది కాదు. బస్సులో ఒకవేళ ఓవర్ క్రౌడ్ అయితే కనుక వాళ్ళు ఎక్కే వాళ్ళు ఎవరు కూడా పిచ్చోళ్ళ ఎక్కుతలేరు కదా, వాళ్ళు కూడా చదువుకునే విద్యార్థులు
విద్యార్థులే, ఉద్యోగం చేసే వాళ్ళే బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వహించుకుంటారు, వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు చూసుకుంటారు. ఉమ్, ఏదో ఒక బస్సు ఓవర్లోడ్ అయింది, ఏదో ఒక వీడియో వైరల్ అయిందంటే మాత్రమే దాని ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు కదా కావ్య. అవును 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 సార్. ఈ కోణం నుంచి కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అవును. సో మీరు సిటిజన్స్కి ఏం చెప్తున్నారు సార్ యాక్చువల్గా? సో వాళ్ళు కొంచెం సేపు సిటిజన్స్కి ఏం చెప్తున్నారు? వాళ్ళు కొంచెం సేపు ప్యాసింజర్స్కి వాళ్ళు కొంచెం సేపు ఒక బస్సు వెళ్ళిపోతుంది అని చెప్పేసి చాలా మంది ఎక్కుతున్నారు. వాళ్ళు కూడా కొంచెం సేపు వెయిట్ చేస్తే ఇంకో బస్సు వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ ఇష్యూస్ జరిగేదంతా కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో. మిమ్మల్ని ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. బస్సులు ఉండడం వల్ల ఆటో డ్రైవర్లు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చినట్టున్నారు. నేను సింపుల్ గా అడుగుతాను, మరి ఆటో ఫెసిలిటీస్ ఎన్నో ఉన్నాయి. ఇన్ని రోజులు నెలకు 30 రోజులు వాళ్ళు ఫ్రీ బస్సు ఎంజాయ్ చేస్తున్న మహిళలు, ప్రజలు ఎవరైతే ఈ కొద్ది రోజులు ఇబ్బంది పడుతుందని చెప్పేసి భావిస్తున్న ఈ మహిళలు, ఈ ఆటో సర్వీసెస్ మీరు అంటున్నట్టు ఆటోస్ అవైలబుల్ ఉన్నాయి కదా, కొద్ది రోజులు వాడుకుంటే ఈ 4 రోజులలో వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధుమిత్రులు, వాళ్ళ దాంట్లో వాళ్ళు కూడా మేడారం ప్రయాణం చేసిన వాళ్ళు ఉండుంటారు కదా. అటువంటి వాళ్లకు ఫెసిలిటేషన్ గవర్నమెంట్ ప్రభుత్వం కలిగిస్తున్నందుకు వాళ్ళు అభినందించాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రోజు. అంతేగాని ఒక చోట 2 చోట అరాకొర ఏదో జరుగుతుందన్నంత మాత్రాన దాన్ని భూతద్దలు పెట్టి చూడాల్సిన అవసరం లేదు. అండ్ ఈ మేడారం జాతర ఏదైతే ఉన్నదో అది పుణ్యక్షేత్రం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్న క్రౌడ్ ఏదైతే ఉన్నదో ఇంకొక 4 రోజులలో మొత్తం అధిగమించిపోతుంది కదా, అంటే తగ్గిపోతుంది కదా కావ్య. నేను అదే చెప్తున్నాను. కాకపోతే కొంచెం విసులుబాటు సమన్వయం పాటిస్తే సరిపోతుంది. ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వం ఏదైతే బస్సెస్ అలొకేట్ చేస్తున్నదో ఈ ఫ్రీ బస్ ఫెసిలిటీ ఎట్లా కంటిన్యూ అవుతుంది. సేమ్ టైం మేడారం నెసెసిటీ ఆడ ఉన్నది కాబట్టి ఓవర్ క్రౌడెడ్ అయింది. అంటే ఏడాది సుమారుగా 30 లక్షల మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు అక్కడికి వచ్చిపోతున్నారంటే దాన్ని అభినందించాలి. అండ్ అట్ ద సేమ్ టైం పోలీస్ యంత్రాంగం కానీ, ప్రభుత్వ యంత్రాంగాలే కానీ, లేకపోతే రాజకీయ నాయకులు, మంత్రులు కానీ ఈరోజు సీతక్క గారు దినం రాత్రి అక్కడ ఉండేసి పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. సో ఇవన్నిట్లు కూడా మనం దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే వెసులుబాటు కలిగజేసినో వాటిని అన్నింటినీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు స్వాగతించాలి కాబట్టి. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్, చూస్తున్నారు కదా. సో వాళ్ళన్నది కూడా కరెక్టే ఒక రకంగా. సో మనం కూడా కొంచెం ఆలోచించాలి, ఫ్యామిలీస్ గురించి ఆలోచించాలి కాబట్టి ఇంకో బస్ రాదు, ఇది ఒకటే లాస్ట్ బస్ అనుకోకుండా కొంచెం ఆలోచించి, కొంచెం సమయం లేట్ అయితే ఏం అయ్యేది లేదు పోయేది లేదు కాబట్టి మహిళలు మీరు కూడా ఆలోచించి కొంచెం సేపు వెయిట్ చేయండి ఇంకో బస్ వచ్చేదాకా. ఇప్పుడు కొన్ని బస్సెస్ మేడారంకి వెళ్ళినాయి కాబట్టి బస్సెస్ కొన్ని తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ కొన్ని డేస్ కొంచెం అడ్జస్ట్ కండి అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో అడ్జస్ట్ అవుతారు. కాకపోతే అటు ఆటోకి సంబంధించి కూడా ఒకసారి మీరు ఆలోచించాలి, మహిళలకు సంబంధించి కూడా మీరు ఒకసారి ఆలోచించండి. ఒకసారి కూడా వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేయండి, బస్సులోకి ఇంతమంది ఎక్కండి, ఇన్ని గంటలకు ఇంతమంది రావాలి అని చెప్పి ఒకటి తీసుకొని రండి. చాలామంది ఎక్కుతున్నారు కాబట్టి అటు ప్రమాదం జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి అది జరిగితే గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఇంతమంది ఎక్కండి బస్సులో. ఇప్పుడు సపోజ్ 60 మంది సీటర్స్ అనుకుందాం, 60-70 మెంబర్స్ వరకు ఎక్కండి, అంతకుమించి ఎక్కించుకోవద్దని చెప్పేసి గవర్నమెంట్కి సంబంధించి మీరు కూడా రూల్ దండి అని చెప్పేసి అయితే నేను ఒకటి ద్వారా వ్యక్తం చేస్తున్నాను.